मनातील अंतरंग उलगडणारा श्री संवाद. అధ్యక్ష పట్టణం డిటి అట్లనే ఈ సమయంలో కూడా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎగ్జామ్స్ అయినాయి. ఆ ఎగ్జామ్స్లో కూడా పాస్ అయిన మన నాగేష్ గుండా వాళ్ళ కంట్రీ కూడా శుభేచ్ఛిస్తా. ఇక్కడ అందరం తనకి సత్కరేసినాం. ఈ మంచి సమయంలో కూడా ఒక వకీల్ కూడా ఉన్నాడు. ప్రశ్న ముంగటైతే వకీల్ సార్ జడ్జి అవుతాడు. జడ్జి ముంగట కమిషన్ పోతాయి. ఇనిషియల్ పాయింట్ ఏంటంటే మనం మనిషి ఉంటాం, దాంట్లో అన్ని పనులు వస్తాయి. ఇక్కడ పనుల మీద లేదు, వృత్తి మీద నడిచేది ఉన్నది, సమాజం మీద నడిచేది ఉన్నది, కుటుంబం మీద నడిచేది. ప్రశ్న ఒకటి ఏమున్నదంటే ఇక్కడ సమాజం ఒకట నువ్వు పరివర్తన అవుతుంటావు. ఇప్పటికీ నువ్వు 50 वर्ष కింద సోలాపూర్ చూడు आणि 50 वर्षाला ఇప్పుడు సోలాపూర్ చూడు. 50 वर्ष కింద సోలాపూర్లో ఆర్థిక వికాస్ ఇంతలాగా మీకు ఉంది. ఉమ్మడి కుటుంబం ఉండేది. ఒకటే ఇంట్లో మేము అందరూ 10 అందరూ ఒకజాన ఉంటుంటివి. మా ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటుండే. అతని పేరు నాయన, తాత, పెద్ద నాయన, కాక, అన్న, జవాబుదారీ మనిషి ఉంటుండే. అతను ఎట్లా చెప్తే అట్లా ఇంటుండే. ఇప్పుడు ఆ 50 वर्ष పరిస్థితి ఉన్న అటు కారణంలో చూస్తా అంటే ఏమని తెలుస్తుంటే మనకు. అప్పుడు సోషో ఇకనామికల్ కండిషన్లో మనం ఉంటుంది. సామాజిక ఆర్థిక సంబంధ एकजुट ఉంటే అన్ని వ్యవస్థిత నడుస్తాయి. ఇప్పుడు సమాజ్ అండ్ ఆర్థికకి సంబంధం లేదు. కుటుంబం నడవాలంటే పైసా ఇంపార్టెంటే. నువ్వులే వస్తుంది ఇంట్లో ఏంటంటే కుటుంబం అంటే పైసా మీదనే. నువ్వు సంబంధం చూస్తున్నా అంటే నేను చూస్తున్నా ఇక్కడ లేదు. పరిస్థితికి ఇట్లా జాడాచి మనం ఎట్లా పడిపోతాం అది మోతున్నది ఇక్కడ. దాంట్లో సంస్కారించి అమ్మ చెప్పినట్టు సంస్కారించి మాట్లాడినప్పుడు ప్రశ్న అన్నీ వచ్చినాయి. తల్లిదండ్రులు చెప్పే ప్రశ్న వచ్చి అన్నీ వచ్చినాయి. బదులు ఎందుకు అవుతుంది దాని మీద మనం చర్చ చేయాలి. మళ్ళీ లాస్ట్ మాట్లాడు మళ్ళీ ఏ విషయం మీద పాయింట్ మాట్లాడలేదు. మనకి ఏం చేసి కాయదా వేసి అవుతుందా మన సమాజంలో ఉండే పరివర్తన కాయదా వేస్తుందా, సమాజ పెద్ద మనుషులు తీసుకుంటారు జవాబారి దీనికి, ఇది చర్చ చేయాలి. మహిళా లోపల తరుణ్ వర్గులు వాళ్ళ అంతం ఏమున్నది. ఇక్కడ తరుణ్ వర్గులు ఎవరు లేదు, అందరు తల్లులే ఉన్నారు. తరుణ్ వర్గం లేడీస్ వాళ్ళ అంతం ఏమున్నది అది చర్చ కావాలి. మనం పిల్లలకు ఎందుకు నేర్పిస్తున్నాం, నేర్పించి చుట్టాయిస్తున్నామా అది చర్చ కావాలి. తల్లిదండ్రులు జవాబుదారి పిల్లలు తీసుకుంటారా, నేర్చుకో తల్లిదండ్రులు జవాబుదారి పిల్లలు తీసుకుంటారా, తీసుకుంటలేదు. నా పరిస్థితి వస్తే నేను తల్లిదండ్రులు జవాబుదారి తీసుకుంటున్నా, పిల్లలు జవాబుదారి తీసుకుంటాను. పిల్లలు ఇంటిగా చుట్టం వచ్చి పోతారు అంతే వాళ్ళ వ్యవసాయాలు. ఇట్లా పరిస్థితి వీళ్ళకి మార్కెట్లో వేసేది కదా చర్చ చేయాలి. తక్కరాదు వద్దు, పాయింట్లు ఏం చేసేది చర్చ చేయాలి. ఇట్లా నేను ముద్ద వేసినట్టు అట్లా నీ ముద్ద తీయాలి. లాస్ట్ కన్క్లూడింగ్ మాట్లాడి ఎయిర్పోర్ట్లో పిల్లలు బిగడేస్తారు, ఆడి తల్లి నేర్పిల్లాక వాగేస్తారు, ఆడవాళ్ళు ఇట్లా చేస్తారు. దానికి వచ్చి తల్లి తండ్రి మనం ఈడే ఉన్నోళ్ళం వాళ్ళు కూడా బిడ్డకు ఒక్కసారి ఇచ్చినామంటే వాళ్ళ దీంట్లో వాళ్ళ ఫ్యామిలీలో మనం ఇంట్లో పెరిచేది ఇట్లనే కనిపిస్తుంది. ఉదాహరణ చెప్తా. కుండలి లోపల నా బిడ్డదే పత్రిక 4 పంతులు మనం శాలోళ్ళని కాదు దాటం చూపించినాక ఒక రిజల్ట్ చెప్తుండు, ఇంకో పంతులు చెప్తే ఇంకో రిజల్ట్ చెప్తుండు, ఇంకో పంతులు ఒక రిజల్ట్ చెప్తుండు. పంచాంగం కామన్ లేదు. ఇదొకటి అయింది. పత్రికలు ఏకుతారో ఒక శాఖారి కావాలి, పిల్ల ఎడ్యుకేటెడ్ బీటెక్ చేసింది, జాబ్ చేస్తుంది పుణ లోపల, 12 లక్ష ప్యాకేజ్ ఉన్నది, దాని తగ్గట్టు పిల్లగాడు కావాలి. రెండవది జాబ్ కూడా పుణ లోపల ఉండాలి పిల్లగాంది. తర్వాత హైట్ కానీ 5.5 ఫీట్ హైట్ ఉన్నది, పిల్లగాడు 6 అయి ఉండాలి. ఇవన్నీ ఎన్ని సమస్యలు వస్తున్నాయి. 4-5 సార్లు ఈ చూసేవారికన్నా ఏడ కలుస్తలేదు. వివాహాలు లేట్ అవుతున్నాయి. అసలు అబ్బాయి వివాహం 18కి కావాలి, పిల్లగాంది 21 కావాలి. ఇది ప్రకృతి నియమం ఉన్నది. దాని ప్రకారమైన సంతానం అవుతుంది. లేకపోతే ముందర బలహీనమైన సంతానం పుడుతుంది. వాడు పుట్టగానే ఇచ్చారు కొద్దిమైనకేమని చేసుకోవాలి, ఏమిది అని బలహీనలు అయిపోతున్నారు, వీర్యం లేకుండా పోతుంది. ఇదొకటి అయింది. రెండవది పెళ్లిలు శాస్త్ర శుద్ధంగా అయితే లేవు. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు పిల్లగాని చూడాలా, ఫోటోగ్రాఫర్ చూడాలా అమ్మాయి. రెండవది ప్రతిజ్ఞల పద్ధతి మేము మంత్రాలు మర్చిపోయినామయ్యా మీరు ఏం మాట్లాడతారు. పురోహితం లోపల మేము మహాసంకల్పం చేసినప్పుడు కన్యాదానం చేసినప్పుడు అర్ధ క్లాస్ మహాసంకల్పం చదువుతుంటేవి. అది పంతులకు ఇప్పుడు వాళ్ళకి వస్తలేదని అనను, కానీ మీరు చదవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఓపరి పుస్తకం కట్టినాక శాస్త్ర విద్యకు పుస్తకం కట్టినాక ఫోటోగ్రాఫ్ కూడా మరోసారి పుస్తకం యాక్షన్ 2 సార్లు ఇద్దరు ఒక్కొక్కటి తలంబ్రాలు వస్తున్నప్పుడు ఇద్దరు చేసుకోవాలి అని. అది జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు
15 మినిట్ మంత్రం 15 మినిట్ మొత్తం నోటికి వస్తుండే అవి వేరే మొత్తం షో అయిపోయింది. అది ఎప్పుడు వస్తుంది? మీరు జాగృతి కావాలి. అక్షత 5 నిమిషాలు ఉన్నదనగా పిల్ల మేకప్ రూమ్లోకి వెళ్ళి వచ్చి నిల్చుంటుందా? మేమేం చేయాలి? ఏం మంత్రం చదవాలి? దీన్ని చెప్పురి. విధిపూర్వకంగానే పెళ్లి కాకుంటే వాళ్ళ సంసారాలు ఎట్లుంటాయి? ఇది నేను చెప్తురు కదా, మీరు పురోహిత సంఘాలు మీరు చెప్పాలి. ఇది మేము అది మొత్తం డిస్కషన్ చేస్తున్నాం. మీరు చేసిన బంధం పెట్టుర్రి. ఆడ మా ఫోటోగ్రాఫర్ పోయి మాకు అయినా ఇదివరకు దీన్ని చర్చలు బంధం పెట్టి రాదు. అది అదేమి ప్రీ వెడ్డింగ్ అవి బంద్ చేసిన మేము అవి యాత్ర పోతలేము. అయితే రెండవది, ఎందుకంటే ఘటస్ఫోటకు 3 కారణాలు ఇవి. విధులు సరిగ్గా అయితే లేవు. అది లేట్ మ్యారేజ్, అది అహంకారాలు ఒకరికొకటి, అది తల్లి బిడ్డలది ఎప్పటికీ కాన్ఫరెన్స్, ఫోన్ కాన్ఫరెన్స్ 3-4 గంటలు. దాని దిక్కెళ్ళి ఇదంతా అవుతుంది. ఇదంతా మనం జాగృతి అయింది. ఇవాళ ఒక్క దివసం కాదు, మైనకోసారి. ఇప్పుడు గౌరీశంకర్ నా బెస్ట్ ఫ్రెండ్ అయినా మంచి అన్నీ చేస్తుండు, మంచిగా ప్రగతి చేస్తుండు. దీని విషయంలో కూడా మనం గ్రూప్ తయారు చేసి సదా జాగృతి చేసి ఎక్కడ సమస్యలు ఉంటే ఇప్పుడు అతను చెప్పినట్టు గరీబోలది మన అమ్మాయిలు మనకు లేరు, ఇప్పుడు ఎక్కడెక్కడో అయిపోతున్నాయి. దాని దిక్కెళ్ళి జాగృతి చేసి వాళ్ళకి సాంత్వన ఇచ్చేది ఒకటి మనము ఒక టీం తయారు చేసి దాని ప్రకారంగా మనం చేయాలని ఒకటి అనుకుంటున్నా. అలా నేను కూడా ఉంటాను. అందరం సహకారం చేసుకోవాలి. మనం జాగృతి, మన సమాజం మనం జాగృతి చేసుకోవాలి. ఇంకోళ్ళు బయట వచ్చి చేయరు. దాని గురించి మీరు విచారణ చేసి దీనికి निर्णय తీసుకొని ఈ 2 నిమిషాలు నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. जन्मलेल्या नागेश नारायण कोंडा यांनी सोलापूर जिल्हा न्यायालयात 21 वर्ष स्टेनोग्राफर म्हणून काम केलं. त्यांनी आपल्या स्वतःच्या आयुष्यात काहीतरी शिकणार यावं म्हणून न्यायाधीश परीक्षा दिले. नुकतेच न्यायाधीश म्हणून त्यांची निवड झाली. असं त्यांचं आज पांडुरंग दिंडी काका यांच्या हस्ते त्यांचा सत्कार करायचा आहे. कृपया त्यांनी इथे समोर उभं राहावं. मी ईश्वर एक गंभीर बाब आहे. त्याच्यामधून पण एखादा लव जहाज म्हणून आपले एक गंभीर समस्या निर्माण झालेली आहे. आपण काय करतो की आपले मुली चांगले शिकून परगावी म्हणजे तिथं जॉब करतात, पण तिथे कुठं काय करतात ते आपण काहीच लक्ष देत नाही. मुली फक्त आपल्याला आठवड्याला 1-2-3 वेळा येऊन जातात, महिन्यातून 1-2दा, पण ते कुठं राहतात ते आपण काहीच त्यांच्याबद्दल चौकशी करत नाही. आपण तिथं जाऊन तर बघत नाही, फक्त मुलींवर विश्वास ठेवतो. आता असंच एक समस्या, माझी फ्रेंड म्हणून ती आता मुंबईला राहते, ती आता सध्या तिथली परिस्थिती आपल्याला रेकॉर्डिंग करून पाठवली. कारण आपल्याकडे आता ही चर्चा चालली आहे, याच्याबरोबर आपण ते पण चर्चा करू म्हणून तिचं मत आहे. मग मी ते रेकॉर्डिंग आहे तुम्हाला